పెంచి మా జగనన్న గవర్నమెంట్లో పేదవాళ్ళు ఫ్రీగా ఇస్తే వీళ్ళు ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచారు, పేదవాళ్ళనే బిల్లు కట్టమంటున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం? ఈరోజు దాదాపు 15,000 చిల్లర వరకు 15,000 కోట్లు ఇప్పుడు వరకు పెంచడం భారం వేయటం ప్రజల మీద ఇది న్యాయమని అడుగుతాను. వీళ్ళకి ఈరోజు ఏం చూస్తున్నారంటే ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచే ముందు ఎంతమంది మీద కేసులు పెట్టాలి దాని మీద దీక్ష ఎక్కువ ఉంది. రాష్ట్ర ప్రజలకు అందరికీ మార్చేదానికి కేసుల మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పేదవాళ్ళ కోసం అడుగుతున్నాం, మా కోసం అడగల. పేదవాళ్ళ కోసం వాళ్ళ కడుపు కొట్టొద్దు. వాళ్ళు మీ అందరికి కూడా ఓటేస్తుంటారు. ఖచ్చితంగా వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరందరూ కూడా కరెంటు ఇమీడియట్లీగా పేదవాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలని, కరెంట్ ఛార్జీలు పెంచినట్టని కూడా ముందు ఎట్టున్నాయో అట్లా తగ్గించాలి. ఇప్పుడు మేము చేసిన దానికన్నా తగ్గిస్తే గవర్నమెంట్ మంచిది అంటారు, అంతే కదా. 2 హోటళ్ళు పెట్టుకుంటాము, అవి ఎక్కడికైనా ఇడ్లీ 5 రూపాయలు తక్కువ ఉంది అనుకో, ఆ హోటల్ 5 రూపాయలు తక్కువ బాగుందప్ప అంటాం. వీళ్ళు రావటం ఇడ్లీ మీద 100 రూపాయలు ఎక్కువ పెంచేసినామంటే ఏమంటారు? ఆ హోటల్ చూడ పెంతులకి 100 రూపాయలు పెంచారంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దయచేసి అందరికి కూడా ఈరోజు మేమందరం తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా అన్నిట్లో పేదోళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగితే వైఎస్ఆర్ పార్టీ ముందుంటుంది. ఖచ్చితంగా మీరు ఎన్ని కేసులు పెట్టినా మాకు తెలుసు కేసులు పెడతారని. మీరు ఏం విజయం సాధిస్తారంటే కేసులు పెట్టి. ఇప్పుడు మాకు లోకల్ ఎమ్మెల్యే ఉండరు, మమ్మల్ని అంతా లోపల వేసేస్తారు. ఏవయ్యా ఏం నీకే భయపడతావు అనుకున్నావు? ఎన్ని కేసులు పెడితే ఎవరు భయపడేవాళ్ళు ఎవరు లేరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఖచ్చితంగా ప్రజల మీద దృష్టి పెట్టమని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యేకి తెలియజేస్తున్నాం. ప్రజలకి సేవ చేయమని చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి మీద పోయి అసెంబ్లీలో మాట్లాడండి. ఇట్లాంటింతా కూడా మీ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి పేదలకి ఇట్లా అన్యాయం జరుగుతుంది వాదించండి. తెల్లారులేస్తే డిఎస్పీ ఫోన్ చేసినాం, తెల్లారు చేస్తే పోలీసులు ఫోన్ చేసినాం, ఆ కేసు పెట్టారా ఈ కేసు పెట్టారా, ఎమ్మెల్యేలు అరెస్ట్ చేయండి, ఎక్స్ఎమ్మెల్యే అరెస్ట్ చేయండి, ఇది తప్పితే ఇంకేం దీని మీద ధ్యాస లేదుకుండే ఎమ్మెల్యే గారికి. ఖచ్చితంగా త్వరలోనే నేను ప్రెస్ మీట్ పెడతాను. ఏమేమి జరుగుతున్నాయి కాళాస్త్రి మీద కూడా నేను కూడా ఖచ్చితంగా ఎవరు నీ కేసులకి నీ ఏదో అంటారు. మొన్న ఏదో ఒక టీవీలో వచ్చింది, నేను సుధీరన్ ఈ కాళాస్త్రి చరిత్రలో మళ్ళీ చెప్తున్న కాళాస్త్రి ప్రజలకు అందరికీ ఈ కాళాస్త్రి చరిత్రలో ఆ ఈశ్వరుడు సాక్షిగా ఒక్క రాజకీయ నాయకుడు ఆ కుటుంబంతో కలవకుంటూ ఉండేది ఒక్క మధుసూదన్ రెడ్డి మాత్రమే అని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకంటే ఇన్ని ఎలక్షన్ చేసిన ప్రతి ఒక్క నాయకుడు పోయి కలిసిపోయి ఉన్నారు. ఒక్క మధుసూదన్ రెడ్డి వాళ్ళకి యుద్ధం చేస్తానే ఉంటాను. నా కొన ఊపిరినంతసేపు బొజ్జల ఫ్యామిలీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాం. కాకపోతే పెళ్ళైనప్పుడు అత్తగారు పెట్టాలని చేయకూడదు. ఒక 5 నెలలు 6 నెలలు భార్యను ఫ్రీగా ఉంటే ఆ కుటుంబం బాగుంటుంది. ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చింది, ఒక 6 నెలలు వాళ్ళకి వదులుదాం. వాళ్ళు 6 నెలలు ఏం చేస్తారు చూస్తామని ఉండం. అంతేగాని మీరు చేసేటన్ని త్వరలోనే అన్నీ వస్తాయి. మీ పుట్ట తగ్గింపులు ఎవరు భయపడేవాళ్ళు లేరు. జైలు పోయేదానికి కూడా రెడీగా ఉన్నాం. దొంగ కేసులు పెడితే జైలు పోయేదానికి కూడా రెడీగా ఉన్నాం. ప్రజలే రేపు జడ్జిమెంట్ ఇస్తారని తెలియజేస్తున్నాను. జై జగనన్న, జై జగన్.